కూడా కొన్ని జిల్లాల్లో చిరు జల్లులు కురుస్తున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో వర్షాల ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇప్పటి శ్రీకాకుళంలో వాన పడుతోంది. జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. వెంకటరమణ, ఏపీలో అక్కడక్కడ కూడా వర్షాలు పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక వర్షాల ఎఫెక్ట్ ఏపీ మీద ఎలా ఉంది? జ్యోతి, శ్రీకాకుళం జిల్లాలో దంచు కొడుతున్న వానలు అయితే నిన్నటి నుంచి కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఇచ్చాపురం, పలాస, మందస ప్రాంతంలో అయితే దాదాపుగా 3 నుంచి 4 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైందని చెప్పవచ్చు. జ్యోతి, ఎండ ఆ వేడి నుంచి అయితే అల్లాడుతున్న ప్రజలైతే వరుణుడు ఉపశమనము కలిగించాడని చెప్పుకోవచ్చు. సోమవారం ఉదయం నుంచి కూడా తన యొక్క బాణుడు ప్రతాపం నుంచి కూడా ఒక చల్లగా వాతావరణంతో శ్రీకాకుళం జిల్లా అంతా కూడా తడిసి ముద్దయ్యే పరిస్థితి కనిపించింది. అయితే ఒక్కసారిగా ఆ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకి ఇక్కడ ఉన్న మామిడి జీడి రైతులు అయితే చాలా నష్టపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే చేతికి వచ్చిన పంట కూడా నేలకి ఒరిగింది. ఎందుకంటే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయించడంతో ఒకసారిగా పంటంతా నేల కొరిగే పరిస్థితి కూడా కనిపించింది. అయితే ఒక పక్క చూసుకుంటే ఉరుములు మెరుపులతో కూడుకున్న ఈదురుగాలు కూడుకున్న వర్షం అయితే కురిసింది గత రాత్రి నుంచి కూడా. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆ చిరుజల్లు నుంచి మొదలుకున్న భారీ వర్షాలు కూడా ఈదురుగాలతో కురవడంతో ఉన్న విద్యుత్ స్తంభాలకు కూడా నేల కొరిగే పరిస్థితి కూడా కనిపించింది. మరోవైపు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయడంతో వర్షం ఆగిన తర్వాత విద్యుత్ పునరావృతం చేసే పరిస్థితి కూడా విద్యుత్ శాఖ వాళ్ళు చేశారు. ఈ వర్షానికి అటు ఉద్దాన ప్రాంత పంటలు మాత్రం ప్రజలైతే ఊరట పొందారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొద్ది రోజులుగా 40 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే నమోదవడం కావడంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితమై బయటకు రాకపోవడంతో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క వర్షాలకు మేఘాలతో వర్షం కురిసిన నేపథ్యంలో చల్లబడిందో ఒకసారిగా ప్రజలంతా కూడా బయటకు వచ్చే పరిస్థితి కనిపించింది. ఎండ వేడి నుంచి ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరైన అవుతున్న ప్రజలంతా కూడా ఈ వర్షం అయితే ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు. జ్యోతి, మరోవైపు ఈ యొక్క ఉద్దాన ప్రాంతంలో పంటలో అయితే ఈ యొక్క ప్రభావం అయితే ఎక్కువగా పడుతుంది. ఎందుకంటే ఉద్దాన ప్రాంతంలో ఎక్కువగా నీరు లేక అక్కడ ఉన్న కొబ్బరి చెట్లు అయితే చనిపోయే పరిస్థితి కనిపించింది. ఈ యొక్క వర్షం అయితే ఉద్దాన ప్రాంతంలో ఉన్న కొబ్బరి చెట్లంతటికి కూడా ఊపిరి పోసిందని చెప్పుకోవచ్చు. అయితే ఇంకా 2 రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయి కాబట్టి వాతావరణ శాఖ అంతా కూడా ఏం చెప్తుందంటే ఎవరు కూడా చెట్ల కింద ఉండొద్దు. ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయి కనుక అని చెప్పి ప్రజలను అయితే సూచించడం జరిగింది. జ్యోతి, శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా పాలకొండ, పలాస ప్రాంతంలో అయితే నిన్న రాత్రి 3 నుంచి 4 సెంటీమీటర్లు డిగ్రీలు వర్షపాతం నమోదైంది. జ్యోతి, అయితే ఇంకా ఈ రోజు శ్రీకాకుళం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చాపురంలో కూడా పర్యటన ఉంది. ఈ పర్యటన నేపథ్యంలో అక్కడ ప్రస్తుతానికి భారీ వర్షాలు అయితే కురుస్తున్న నేపథ్యంలో అసలు ఈ యొక్క పర్యటన బహిరంగ సభ దగ్గర ఉంటుందా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ వెంకటరమణ. పల్నాడు జిల్లా